We are the students of Sun Institute of Agricultural Sciences, Visakhapatnam. మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. AELP అండర్లో మష్రూమ్ ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నాము. అందులో మేము ఆయిస్టర్ మష్రూమ్ చూస్ చేసుకున్నాము. ఎందుకు అనగా ఆయిస్టర్ మష్రూమ్ నార్మల్ రూమ్ కండిషన్స్లో గ్రో చేసుకోగలం. పుట్టగొడుగుల పెంపకం కోసం ముందుగా డార్క్ రూమ్ని ప్రొవైడ్ చేయాలి. అందుకోసం విండోస్ని పేపర్స్తో కవర్ చేసుకున్నాము. హైజీనిక్ కండిషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. దానికోసం రూమ్ని ఫార్మలిన్తో శానిటైజ్ చేసుకున్నాము. స్ట్రాని డ్రై చేయడం కోసం ఆ ఏరియాని ఫార్మలిన్తో శానిటైజ్ చేసాము. సబ్స్ట్రేట్ కింద స్ట్రాని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ స్ట్రాని 1 లేదా 2 ఇంచెస్ సైజులో కట్ చేసుకున్నాము. స్ట్రా అనేది మైక్రోబ్ ఫ్రీ అవ్వడం కోసం 2 మెథడ్స్ని చూస్ చేసుకున్నాము. బాయిలింగ్ మెథడ్లో ఏం చేసామంటే స్ట్రాని బాయిల్ చేసుకున్నాం, అంటే స్టీమ్ని ప్రొవైడ్ చేసుకున్నాం. కెమికల్ డిప్ మెథడ్లో మేము యూజ్ చేసిన కెమికల్ కార్బన్ డిజమ్ ప్లస్ మ్యాంకోజెబ్. ఈ కెమికల్ అనేది 100 గ్రామ్స్ తీసుకున్నాం. ఆ 100 గ్రామ్స్ కెమికల్ అనేది 200 లీటర్స్ వాటర్లో యాడ్ చేసుకున్నాం. అందులో 400 ml ఫార్మలిన్ అనేది యాడ్ చేసాము. ఈ స్ట్రా అనేది కెమికల్ సొల్యూషన్లో 12 అవర్స్ సోక్ చేసాము. ఆఫ్టర్ 12 అవర్స్ స్ట్రాని డ్రై చేసుకున్నాము. బ్యాగ్ ఫిల్లింగ్ కోసం స్పాన్ని రెడీగా పెట్టుకున్నాము. స్పాన్ని స్మాల్ పీసెస్ కింద బ్రేక్ చేసుకున్నాము. 1 kg స్పాన్ వచ్చేసి 5 to 6 బ్యాగ్స్లో ఫిల్ చేసుకోవచ్చు. మినిమం 4 to 5 లేయర్స్లో. మేము తీసుకున్న బ్యాగ్ సైజ్ వచ్చేసి 14 into 20 సెంటీమీటర్స్. ఈ బ్యాగ్స్లోకి స్పాన్ని ఇనాక్యులేట్ చేయాలి. మనం ఫిల్ చేసే స్ట్రా అనేది 65% మాయిశ్చర్ రీటైన్ అయి ఉండాలి. బ్యాగ్స్లోకి స్ట్రాని అదుముకోవాలి. స్పాన్ని లేయర్స్లా వేసుకోవాలి. మినిమం 4 to 5 లేయర్స్ని ఒక బ్యాగ్లో మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. బ్యాగ్ ఫిల్ అయిన తర్వాత బ్యాగ్ వెయిట్ వచ్చేసి 950 గ్రామ్స్. బ్యాగ్ ఫిల్లింగ్ అయిపోయినాక ఎయిర్ టైట్గా రబ్బర్ బ్యాండ్తో టై చేసుకున్నాము. స్టెరిలైజ్ చేసిన షార్ప్ నీడిల్తో హోల్స్ని ప్రొవైడ్ చేసాము. ఎందుకు అంటే ఏరియేషన్ పర్పస్ కోసం. బ్యాగ్స్ని డార్క్ రూమ్లో ఇంక్యుబేట్ చేసుకున్నాము. డైలీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. 21 days డార్క్ రూమ్లో ఉంచాలి. ఆఫ్టర్ 21 days లైట్ని ప్రొవైడ్ చేయాలి. బ్యాగ్ సైడ్ వాల్స్ దగ్గర మైసీలియం గ్రోత్ని అబ్జర్వ్ చేస్తే వితిన్ 30 to 40 daysలో ఆయిస్టర్ మష్రూమ్ అనేది గ్రో అవుతుంది.